నిన్న నిన్నటికి 300 సబ్స్క్రైబర్స్ అయిపోయారండి మనకైతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద 300 సబ్స్క్రైబర్స్ అండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. అసలు ఛానల్ స్టార్ట్ చేసి మహా అంటే ఒక నెల రోజులు అవుతుంది. నెల రోజులకే 300 మంది సబ్స్క్రైబర్లు నన్ను అయితే ఆదరిస్తారని నేను అసలు అనుకోలేదు. ఎక్స్పెక్ట్ కూడా చేయలే కల్లో కూడా. నిన్ననే నిన్నటికి 300 సబ్స్క్రైబర్స్ అయిపోయారండి మనకైతే. థ్యాంక్ యూ అండి. ఇంకా కొత్తగా ఎవరన్నా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి, అలాంటి వాళ్ళకు మీ సపోర్ట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఎక్కడైతే ఖాళీ అయితే లేవండి, మన పొట్టేళ్ళని అయితే మేపుతాను. ఇక్కడ సాయంత్రం పూట అయితే ఇలాగైతే మేపుతూ ఉంటానండి రోజు పొట్టేళ్ళని. నైట్ పూట మళ్ళీ మేపేస్తా, అలాగే పగులు పూట ఇట్లా మేపుతూ ఉంటాను. అదిగండి మన పెద్ద పొట్టేళ్ళు, ఇది బాగా చూడొచ్చు మీరు. అదిగోండి ఇది మా పెద్ద పొట్టేది. మొన్న అమ్మిన దానికాడి మొన్న అమ్మిన దాంతో ఇది కొంచెం మన చిన్న పొట్టేళ్ళు అయింది. దీనికి భయం ఎక్కువ. మీరు బాగా చూపిస్తా క్లారిటీ అయితే. ఇవే మన 2 పొట్టేళ్ళు అయితే. అదిగో చూడొచ్చు, 2 ఒకేసారి తెచ్చాయి. కాకపోతే అటు సైడ్ది పెద్దది, ఇటు సైడ్ది కొంచెం చిన్నదండి. వీటిని అయితే అప్పుడు అమ్మదలుచుకోలే, కొద్దిగా టైం అయితే ఉందండి వీటికి. వీటితో పాటు మనకు ఇంకా కొన్ని పొట్టేళ్ళు అయితే తీసుకురావాలనుకుంటున్నా. ఇప్పుడు దాకా వీటిని కూడా ఉంచుకుంటే ఇవి అయితే మన వెనకైతే వస్తూ ఉంటాయండి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉంటుంది. అది అయితే మాత్రం నా ఎమ్మటి వస్తుంది. అది బాగా అలవాటు అయితే పడిపోయింది మనకు. మన చుట్టూ మన ఎమ్మటే వస్తుంటుంది కాబట్టి వేరే పొట్టేళ్ళు తెచ్చుకుని అది మన ఎమ్మటి వస్తుంటుంది కాబట్టి వాటి ఎమ్మటి ఇవి కూడా ఫాలో అవుతుంటాయి. కొత్తగా ఈ ఫీల్డ్లోకి ఎవరైనా వచ్చినా సరే మంచి బిజినెస్, కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి. మనకైతే మాత్రం ఈ మాత్రం పర్లా నిలబడ్డాయి. ముందు 10 పిల్లలు అయితే తేవాలా. ఈ నెలగా వచ్చే నెలగా అటు తీసుకురావాలి వాటిని కూడా. మనకు మనీ అంటారా, మనం పని చేసుకునే డబ్బులే మనకు. ఇప్పటి నుంచి కరెక్ట్గా ఒక 5-6 నెలలు తెచ్చుకొని మేపినాం అనుకోండి, మంచి రేటుకి అయితే వస్తాయి. ఒక్క 3 నెలలు చాలు ఒక పిల్లకైతే. నాకైతే మాత్రం 3 నెలలు కూడా పట్టలేదు. అది ఫస్ట్ అమ్మిన దానికి దాదాపు 3,000 దాకా లాభం వచ్చేది దాని మీద. డబ్బులు లాభం వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది, కానీ లాస్ వచ్చినప్పుడే బాధ అవుతుంది. అన్నిట్లలో అయితే తట్టుకోండాలా. ఇంతకుముందు బర్రెలు కూడా పెట్టిన, వాటిలో లాస్ వచ్చింది, బాగా లాస్ వచ్చింది. అందుకే వాటిని అన్నిటి అమ్మేసిన. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నా. అప్పుడంటే తెలియదు, ఇప్పుడంటే కొద్దిగా అవగాహన అవుతుంది వాటి మీద కూడా. అవగాహన అయితే మొదలు పెట్టాలనుకుంటున్నా ఇప్పుడైనా. ఓకే అండి, నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేనైతే ఊహించను కూడా లేదు ఒక నెలకే 300 సబ్స్క్రైబర్స్ నాకైతే వస్తారని కూడా. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ఇంకా నా వీడియోస్ చూస్తున్న మీ అందరూ కూడా ఇంకా చాలామంది ఆదరణ నాకైతే దొరుకుతుంది అనుకుంటున్నా. మంచి కంటెంట్ మంచిగా ప్రతిదీ హార్డ్ వర్క్ చేసుకుంటూ మనం అయితే ఈ జర్నీలో ముందుకైతే వెళ్తూనే ఉన్నాం. ఆగే ప్రసక్తి అయితే లేదండి అక్కడే. కానీ ఇప్పుడు దీంతో స్టార్ట్ చేసాం. తర్వాత ఇంకా మంచి పనులు అయితే చేసుకుంటూ పోతూ ఒక మంచి పొజిషన్కి అయితే వెళ్ళాలండి. అదే నా లక్ష్యం అయితే. ఉంటా అండి మరి. సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. బాయ్.